అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకే ఒక్క మంత్రి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. రేవంత్ అన్నకు ఏం చేయాలో అర్థమైతలేదు. అందరు మంత్రులు ఒక లెక్క, ఒకే ఒక మంత్రి ఒక లెక్క. రేవంత్ అన్న అందరు మంత్రులను తన వైపు తిప్పుకునేటటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఒక మంత్రి మాత్రం రేవంత్ అన్న దిక్కు తిరుగుతలేడు. అసలు రేవంత్ అన్నను పట్టించుకుంటలేడు. రేవంత్ అన్న చెప్పినట్టు వింటలేడు. అసలు రేవంత్ అన్నను ముఖ్యమంత్రి లెక్కనే చూస్తలేడు. ఒక మంత్రి పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న పైన రకరకాల కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడట ఢిల్లీకి. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఆంధ్రా నుండి వచ్చినటువంటి కాంట్రాక్టర్లకు ఎవరెవరికి కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తున్నాడు, రేవంత్ రెడ్డి ఆంధ్రా నుండి వచ్చినటువంటి వ్యక్తులకు ఎవరెవరికి పెత్తనం అప్పచెప్తున్నాడు, చంద్రబాబుకు సంబంధించినటువంటి మనుషులతో రేవంత్ రెడ్డి ఎంతమందితో టచ్లో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో ఎంతమందితో టచ్లో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్లతో ఎంతమందితో టచ్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి, చాలా సీనియర్ లీడర్ ఆయన. ఆయన ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సీనియర్ లీడరు, ఇక ఆయన మాజీ మంత్రి, గతంలో కూడా పనిచేసేటటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రజెంట్ కూడా మంత్రి, చాలా కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గతంలో పీసీసీగా పనిచేసేటటువంటి వ్యక్తి కూడా. రేవంత్ అన్న ఒకనొక టైంలో చెప్పిండు, చాలా పొడుగు మనిషి, ఇంత పెద్ద పెద్ద అక్షరాలతోనే రాస్తాడు, ఆయన రాసే రాతలు చాలా స్పష్టంగా కనబడతాయి, మస్తు మేధావి, చదువుకున్నాడు అని చెప్పి రేవంత్ అన్న గతంలో చెప్పినటువంటి మాట ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా సీనియర్ లీడర్ అని చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. ఒక మంత్రి కాంట్రాక్ట్ కుంభకోణం అని, ఇంకొక మంత్రి దందాలకు పాల్పడుతుందని, ఒక మంత్రి ఏమో పర్సంటేజ్ తీసుకుంటున్నాడని, ఇంకొక మంత్రికి పంచాయతీ అవుతుందని, రకరకాల పంచాయతీలు, రకరకాల ఎలిగేషన్స్ మంత్రుల పైన వచ్చింది. కానీ ఒకే ఒక్క మంత్రి పైన ఇప్పటిదాకా సరైనటువంటి ఎలిగేషన్ రాలే. అసలు ఆ మంత్రి ఎలిగేషన్స్లలో లేడు, ఆ మంత్రి వివాదాలలో లేడు, ఆయన చాలా సైలెన్స్ జోన్లో ఉన్నాడు. ఇక ఆ మంత్రి ఎవరో మీకు తెలుసు, నేను ఓపెన్గా చెప్పా, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, నల్గొండకు సంబంధించినటువంటి లీడర్. ఇక అంతకంటే ఎక్కువ చెప్పా, చాలా సీనియర్ లీడర్. ఆ మంత్రి వాస్తవానికి ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి. కానీ ఎందుకో ఆ మంత్రి ముఖ్యమంత్రి కాలేకపోయిన కారణాలు చాలా ఉన్నాయనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఆ లీడర్కి ఎందుకో రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదట. మొన్న ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది. ఏఐసిసి లీడర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో కూర్చొని ముచ్చటబెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం, వీళ్ళందరూ కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే ఇక రేవంత్ రెడ్డికి చెప్పేటి అన్ని చెప్పిరట, మంత్రులను అడిగేటి అన్ని అడిగిరట. అందరు డిస్కషన్ అయిపోయిన తర్వాత హైకమాండ్ కూడా మంత్రులకు చెప్పిరట, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, పంచాయతీలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు పోయి మీనాక్షికి చెప్పండి, లేకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పండి, వాళ్ళకి చెప్పకపోతే మీరు అట్లీస్ట్ ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి రండి తప్ప మీరు గొడవలు పెట్టుకోవద్దు, పంచాయతీ పెట్టుకోవద్దు. మీరు గొడవలు పెట్టుకోవడం వల్ల హైకమాండ్ దగ్గరికి వస్తుంది మీ పంచాయతీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి హైకమాండ్ చెప్పిరట. ఇక మంత్రులు అక్కడ ఇట్లనే తలలు ఊపిర్రు, మళ్ళీ తెలంగాణకు వచ్చిర్రు. అంత బాగానే ఉంది. కానీ మంత్రులతో ఇండివిజువల్గా మాట్లాడే కార్యక్రమం చేసారు. ఇండివిజువల్గా అంటే రాహుల్ గాంధీ వెళ్ళిపోయిండు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోటో దిగి రాహుల్ గాంధీ వెళ్ళిపోయిండు, ఏదో మీటింగ్స్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, అగ్రనాయకుడు కదా ఆయన వెళ్ళిపోయిండు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే వీళ్ళిద్దరూ మంత్రులతోటి ఇండివిజువల్గా మాట్లాడే కార్యక్రమం చేసిరట. ఇండివిజువల్గా మాట్లాడుతుంటే ఒక సీనియర్ లీడర్, కాంగ్రెస్ మంత్రి, వాస్తవానికి ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ కూడా, ఆ లీడర్తో మాట్లాడితే ఆయన ఉన్నాయి లేని అన్ని చెప్పిండట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అన్నప్పుడు ఇరిగేషన్కి సంబంధించినట్టు ఏమైనా పనులు ఉంటే ఇరిగేషన్ మంత్రిని పిలవాలే కదా, పిలిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మలన సాగర్ నుండి, కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి, అక్కడ నుండి నీళ్లు నేను హిమాయత్ సాగర్ పట్టుకొస్తా, హైదరాబాద్కి తాగడానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు వేయించుకున్నాడు గతంలో, మీకు గుర్తునే లేదో. ఆ సంబంధించినటువంటి ఏదైతే పెద్ద ఇక్కడ డ్యామ్ కడతాం, ప్రాజెక్ట్ కడతాం, ఓ పెద్ద ఏదో చేస్తాం, హైదరాబాద్కు నీళ్లు పట్టుకొస్తామని చెప్పి పైప్ లైన్లు వేస్తున్నాం, ఇట్లా రకరకాలుగా చేసేదో శంకుస్థాపన చేసిండు. ఆ శంకుస్థాపనకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలవలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో కూడా పేపర్లో పెట్టలే. ఇప్పుడు ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి శంకుస్థాపన రిబ్బన్ కటింగ్ ఉంటే ఆ మంత్రిని ఇన్విటేషన్ ఇవ్వాలి కదా. పోనీ ఏదైతే ఆహ్వాన పత్రిక ఉంటుందో, ఏది సెలబ్రేషన్ కానివ్వండి, ఆహ్వానం ఇచ్చేటటువంటి పత్రిక ఏదైతే ఉంటుందో, వెల్కమ్ సంబంధించిన కార్డు, ఆ వెల్కమ్ కార్డులో అట్లీస్ట్ ఇన్విటేషన్ కార్డులో
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండాలి కదా, లేదు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్విటేషన్ లేదట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్ అది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోవాల్సినటువంటి మీటింగ్ అది, ఉత్తమ్ కుమార్ రెడ్డికే లేదు ఇన్విటేషన్. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఒక్క పంచాయతీని ఇప్పటిదాకా వచ్చిందా? ఫలాని ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి ఎత్తుండు, ఆరోపణలు సంథింగ్ ఉంటుంది కదా, చిన్న ఆరోపణ అయినా ఏదో కబ్జాలు పెడుతుండు, దందాలు పెడుతుందని వచ్చిందా? రాలే. తర్వాత మంత్రులందరినీ రేవంత్ అన్న తన గుప్పెట్లో పెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టుకోలేకపోయిండు. రేవంత్ అన్న బాధ ఏందట అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను చెప్పినట్టు వినడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ ఆయన, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. రేవంత్ అన్న జంపింగ్ జపాంగు బ్యాచ్ అన్న, టీడీపీలు కొంతసేపు, బీఆర్ఎస్, ఇంకా వేరే వేరే పార్టీలు, ఏముంటుంది, డిఫరెంట్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కదా వీళ్ళు. కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు, కీలకమైనటువంటి వ్యక్తులు ఎట్లా వింటారు? రేవంత్ అన్న చెప్పినట్టు వినరు కదా. రేవంత్ అన్న బాధ కూడా అదే, నేను చెప్పినట్టు వింటలేరు, నేను చెప్పినట్టు ఫాలో అవుతలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వినాలంటే మంత్రులు సీనియర్లు కదా, మరి రేవంత్ రెడ్డి ఏమైనా తప్పులు చేస్తుంటే మంత్రులు చెప్పినట్టు కూడా వినాలే కదా. అసలు వినుడు కాదు, రేవంత్ అన్న మంత్రులను పట్టించుకుంటలేడట. నేను చెప్పిందే వేదం, అందుకే మొన్న నేనే రాజు నేనే మంత్రం చెప్పిండు కదా. అవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకో నచ్చలేవు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాయి లేని అన్నీ చెప్పిండు హైకమాండ్కి అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డి ఏమేం చేస్తుండు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేస్తుండు, అడ్మినిస్ట్రేషన్ ఏంది అనే విధి విధానాలు ఏంది, రేవంత్ రెడ్డి వెనకాల రోహిన్ రెడ్డి, ఫహీం ఖురీషి వీళ్ళందరూ ఏం చేస్తుర్రు, వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తుర్రు, అసలు ఈ ప్రభుత్వంలో ఇంత లోపం ఎందుకు జరిగింది, అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు, ఈ పైసలన్నీ ఎటుపోయినా ఏం కథ అనేది పిన్ టు పిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు అనేది ఒక చర్చ. వాస్తవానికి మెస్సీని ఫుట్బాల్కి పిలిచిండు కదా రేవంత్ అన్న. మెస్సీ ఈడికి రావడం చాలామందికి ఇష్టం లేదట. ఇప్పుడు ఎవరైనా ఒక ప్లేయర్ వస్తుండో అంటే చూడాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరికన్నా ప్లేయర్ అద్భుతమైనటువంటి ప్లేయరు మెస్సీ, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కానీ ఆయన వస్తున్నాడు అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది, అరే రావాలి చూడాలని. ఆయన రావడం వల్ల తెలంగాణకి ఏం లాభం జరిగింది? ఇప్పుడు మంత్రుల వర్షన్ అదే, మెస్సీ రావడం వల్ల తెలంగాణకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, తెలంగాణకి ఏమైనా లాభం జరిగిందా, తెలంగాణలో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఏం జరగలే కదా. మెస్సీ వచ్చిండు, ఫుట్బాల్ ఆడిని, ఓడిపోయిండు, వెళ్ళిపోయిండు, రేవంత్ అనే గెలిచిండు. మంత్రుల వర్షన్ అదే. అసలు ఏం లాభం జరిగింది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఈ తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏంది? ఆయన మాట్లాడే బూతులు, ఆయన భాష, ఆయన విధానం, ఆయన కథ అన్నీ ఫెయిల్. ఇది ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చట్లేదు స్టార్టింగ్ నుండి అనేది వినబడుతున్న చర్చ. వాస్తవానికి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిస్తున్నప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పుడే నచ్చలేదట. ఈయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఇస్తున్నారు, మరి ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుపుతుందో ఏందో తెలియదు, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నాడు, చెప్తే వింటలేడు, ఏమనంటే హెచ్సియు అడవి కూల్చేస్తా, లేకపోతే కొండలు రాళ్ళని కథం చేస్తా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తుంది. మీ ఇష్టం, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది రేవంత్ రెడ్డి వల్ల. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టార్టింగ్ నుండి చెప్తా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. మీకు ఒక గమ్మత్ ముచ్చడి చెప్తా. మునుగోడులో అనుకుంటా నాకు తెలిసి, మునుగోడులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చున్నారు. ఆ మీటింగ్లో తీన్మార్ మల్లన్న కూడా ఉన్నాడు అనుకుంటున్నా, ఎమ్మెల్సీ మల్లన్న కూడా ఉన్నాడు అనుకుంటున్నా నాకు తెలిసి. అయితే కూర్చుంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మా అన్నకు ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ముఖ్యమంత్రి మా అన్ననే అవుతాడు, నా నాలుక మీద మచ్చుంది అయి తీరుతుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా చాలామంది ప్రతిపక్ష పార్టీ లీడర్లు అసెంబ్లీలో లేచి ఉత్తమన్న బాగా ఫ్రస్ట్రేషన్ అవుతుండు, ఉత్తమన్నకు రావాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి పోయేసరికి ఉత్తమన్నకు బాధ ఉన్నది అని చెప్పి హరీష్ రావు కూడా గతంలో చెప్పిన అసెంబ్లీలో. ఇవన్నీ వినబడినటువంటి ఒక్కొక్క స్టేట్మెంట్ మనం ఇవన్నీ విన్నాం కదా. అంటే ఎందుకో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చట్లేదు. మీరు బాగా క్యాలిక్యులేట్ చేసుకోండి, 2 సంవత్సరాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? అవినీతి చేసినానో, అక్రమాలు చేసినానో, భూ కబ్జాలు చేసినానో, దందాలు చేసినానో ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? ఏ చక్కగా రాలే. బట్టి విక్రమార్క పైన వచ్చిన ఆరోపణ కాంట్రాక్ట్లని, లేకపోతే బట్టి విక్రమార్క 2%, 3% కమిషన్లు అని చెప్పి, బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు కూడా కమిషన్లు తీసుకుంటారని చెప్పి రకరకాలుగా బట్టన్న పైన ఎలిగేషన్స్ వచ్చినాయి. మంత్రుల పైన కూడా ఆరోపణలు వచ్చినాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన చాలా తక్కువ ఆరోపణలు వచ్చినాయి. కారణం ఏంది? ఆయన దేంట్లో ఇన్వాల్వ్ కావడం పోను, ఈ తెలంగాణలో ఏం జరుగుతుందనేది పిన్ టు పిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ చెప్తుండట. మీరు బాగా గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు రేవంత్ అన్న ఢిల్లీకి పోయింది అనుకో, రేవంత్ అన్న ఢిల్లీకి పోతాడు. ఫస్ట్ నుండి బాగా స్టార్టింగ్ నుండి మీరు అర్థం చేసుకుంటే, ఫస్ట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి లిస్టు అద్దంకి దయాకరు, తర్వాత ఇంకో ముగ్గురికి ఇచ్చారు కదా, విజయశాంతి, అద్దంకి దయాకర్, ఒక నాయక్ సాబ్కి ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటాలో ఇచ్చినప్పుడు
వాస్తవానికి 3 ఎమ్మెల్సీ పదవులకు రేవంత్ అన్న సుమారు 7 నుండి 8 మంది పేర్లు ఇచ్చిండు లిస్టులో. రేవంత్ అన్న పంపించినటువంటి ఒకే ఒక్క పేరు ఫైనలైజ్ అయింది, అది కూడా అద్దంకి దయాకర్కి సంబంధించిన పేరు. విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి రేవంత్ అన్న కూడా తెలియదు. తర్వాత రేవంత్ రెడ్డి పోయి లిస్ట్ ఇచ్చి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టన ఇద్దరిని పిలిచిరు హైకమాండ్. అంటే వీళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకున్నారు. తర్వాత బట్టి విక్రమార్కని ఉత్తమ్ కుమార్ రెడ్డిని మరి విజయశాంతికి ఇస్తే ఎట్లుంటుందంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు, ఓకే నో ప్రాబ్లం అని చెప్పిరట. అంటే సెకండ్ ఒపీనియన్ వీళ్ళనే తెలుసుకుంటున్నారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు అర్థమవుతలేదు కాబట్టి, రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేదు కాబట్టి. దీంట్లో ఇంకోటి ఏం తెలుసా, ఇది పక్కన పెడితే తర్వాత ఎవరైతే కార్పొరేషన్స్ ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషను లేకపోతే రకరకాల కార్పొరేషన్లు ఉన్నాయి కదా చైర్మన్ పదవులు, ఆ చైర్మన్ పదవులకు సంబంధించిన వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి రకరకాల లిస్టు పంపిస్తే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కని పిలిచిరు. వీళ్ళ పేర్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండు, మరి వర్తేనా వీళ్ళు పర్లేదా అన్నప్పుడు నో ప్రాబ్లం ఇచ్చేయండి. అంతే కాదు, ఎంపీకి సంబంధించిన ఎలక్షన్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కని పిలిస్తే వాళ్ళే ఫైనలైజ్ చేసి వచ్చారు. ఇట్లా రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేదు, ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ తెలుసుకుంటున్నారు. మొన్న మీటింగ్లో కూడా ఇప్పుడు రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా రేవంత్ అన్న వెనకాల తోకలు ఎందుకు పోతాయి? ఉత్తమన్న కష్టంగా ఉంటాడు, బట్టన్న కష్టంగా ఉంటాడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కష్టంగా ఉంటారు. ఎందుకు? రేవంత్ రెడ్డితో ఒక్కరితో మాట్లాడరు కాబట్టి. అసలు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఇండివిజువల్గా రాహుల్ గాంధీని ఒక్కసారైనా కలిసిందా? కలవలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో వేయండు, వాళ్ళ భార్యను కూడా తీసుకొని పోయిండు, తీసుకోపోయి కలిసిండు రాహుల్ గాంధీతో. రేవంత్ అన్న ఒక్కసారి కూడా కలిసే ప్రయత్నం చేసినా అసలు రాహుల్ గాంధీ దగ్గర రాని అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. తర్వాత రేవంత్ అన్న మోదీ దగ్గరికి ఎప్పుడన్నా పోతే, ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోతున్నప్పుడు ఒక్కడు పోతాడు, మాట్లాడవచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రకరకాల ఇష్యూస్ పైన చెప్పవచ్చు. రేవంత్ అన్నతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, ఉత్తమ్ కుమార్, తర్వాత బట్టి విక్రమార్క వీళ్ళందరూ పోతారు. కారణం ఏంది? రేవంత్ అన్న ఒక్కొని పంపించరు. ఇట్లా రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం అట, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నాడు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆలోచన విధానం, రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత నిర్ణయాలు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు, ఆ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్టార్టింగ్ నుండి నచ్చట్లేదు అనేది వినబడుతున్న చర్చ. హైకమాండ్కు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇది నేను చెప్తున్న మాట కాదు, బయట చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ అన్న మంత్రులందరినీ తన వైపు తిప్పుకునే కార్యక్రమం చేసిండు. ఇప్పుడు బట్టి విక్రమార్క పైన రేవంత్ అనే వార్త రాపించిండనే ఒక చర్చ వచ్చింది, కోమటిరెడ్డి పైన రేవంత్ అనే వార్త రాపించిండనే చర్చ వచ్చింది, తర్వాత పొన్నం ప్రభాకర్ పైన రేవంత్ అనే వార్త రాపించిండనే చర్చ వచ్చింది. ఎందుకు? మంత్రులు ఎవరైనా నా చేతిలో ఉండకుండా ఏదన్నా అటు ఇటు చేసిరనుకో, మీ భాగవతం అంతా నా చేతిలో ఉంది, మీ బండారం నా చేతిలో ఉంది, మీరు కదులుతే మీ బండారం బయట పెడతా, మీరు తమాషా చేస్తే మీ పని చేస్తా. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను చేయలేకపోయాడు, ఎందుకంటే ఉత్తమ్ అన్న ఇంటలేడు కదా. ఉత్తమ్ అన్న రేవంత్ అన్న పైన చాలా వ్యతిరేకంగా ఉన్నాడట. కారణం ఏంది? పర్ఫార్మెన్స్ బాగాలేదు, అదొకటే రీజన్. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అసంతృప్తితో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అందుకే ఉత్తమ్ అన్న అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతలేడు. ఇప్పుడు ప్రెస్ మీట్లు గిస్మీట్లు కూడా ఉత్తమ్ అన్న పెద్దగా పెడతలేడు. ఏమనంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళే పెడుతూ తప్ప ఉత్తమ్ అన్న చాలా సైలెన్స్ ఉంటున్నాడు. కారణం ఏంది? టైం వస్తుంది చూద్దాం అని చెప్పి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరు మంత్రులు రేవంత్ అన్నతో మంచిగానే ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.